दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। मिल्लत राब्ता कमेटी के ज़ेर एहतमाम इहाते दरगाह काजी पेट में वक्फ बिल के खिलाफ एक अहम राउंड टेबल इजलास में साबिक कारपोरेटर बोडा डन्ना खिताब करते हुए बचाओ बचाओ संविधान बचाओ ఈనాటి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ని बचाओ बचाओ संविधान बचाओ 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 ఈనాటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ను తీవ్రంగా ఒక దళిత్ గా ఒక క్రిస్టియన్ గా నేను పర్సనల్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నాను. క్రిస్టియన్ తరఫున ఎంటైర్ దళిత్ తరఫున యాజ్ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులో భాగంగా ఇది దళితులతో కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఇది కానీ వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇంతకుముందు కుసుల్ పాషా గారు మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది. సార్ ఒక 2 minutes మాట్లాడతారు. దీంట్లో ఏమైతుంది అంటే అరే ఇదేదో గరీబోళ్ళు గట్ట కదా ఇదట కదా అదట కదా అని వాళ్ళ మైండ్ సెట్ ను డిస్టర్బ్ చేసుకుంటూ కొంతమంది మైనారిటీ లీడర్స్ కూడా ఇందులో కరెక్ట్ అవగాహన సబ్జెక్ట్ అవగాహన లేకపోయే వరకు కొంత నేనే లీడ్ తీసుకుంటే వాళ్ళకేం పేరు వస్తుందో వీళ్ళే మైకు పెట్టుకుని హీరో అవుతున్నారు ఎప్పటికని ఆ ఇగోలతోటి కూడా వేరే నెగిటివిటీ వాళ్ళు దీంట్లో ఎంటర్ అయి వాళ్ళ సపోర్ట్ ధైర్యం పెరుగుతున్నది. ఆనాడు ఫార్మర్స్ రైతులు వాళ్ళకు అగేనెస్ట్ గా బిల్లు వస్తే భారతదేశాన్ని గడగడలాడించి బిల్లులను వెనుక పెట్టించి మోడీతో సారి చెప్పించింది చేసిన. అలాగే 2019-20 పీరియడ్ లో ఐ థింక్ సిఎన్ఆర్సి అప్పుడు పీరియడ్ లో ముస్లింలని టార్గెట్ చేస్తూ కొన్ని బిల్లులు తీసుకొస్తే మీరు నమ్మరు, భారతదేశం మొత్తంలో నేను తిరిగిన భారతదేశంలో ఒక నాన్ ముస్లిం ఒక దళిత్ ఒక క్రిస్టియన్ ఒక ఇండియన్ మున్సిపల్ కార్పొరేషన్ లో అగేనెస్ట్ గా బిల్లు తీసుకొచ్చింది నేనే గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి ముఖ్యంగా ఇటువంటి బిల్లులు ఒక క్రిస్టియన్స్ కో ఒక ముస్లింస్ లో కాదు, యావత్ జాతి యావత్ ఇండియాకు యావత్ ప్రజానికానికి హాని జరిగే కుట్రలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మా ముస్లిం మౌలానా సోదరులకు నేను ఒక్కటి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక గుజారిష్ చేస్తున్నా. అస్సలాం అలైకుం రెహమతుల్లాహి బరకాతు అని మీరంటుండ్రు, దాంతో పక్కన జై భీమ్ అనండి, జై మీమ్ అని మేమంటాం. మీరు ఖురాను ఎంతసేపు పాటిస్తున్నారు, ఆ అల్లాహ్ గురించి ఎంతమంది చెప్పుకుంటూ మమ్మల్ని వాళ్ళని పవిత్రపరుస్తుల్లో భారతదేశంలో బతకాలి అంటే రాజ్యాంగంతో బతకాలి. కాబట్టి ఆ రాజ్యాంగం గురించి ఒక 5-10 minutes కొంచెము మీ మసీదులలో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ కి ఈ బేసిక్స్ తెలుసు. తప్పు అనుకోండి, అందరూ అంటే కొందరు అంటున్నా. ప్లీజ్ ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ద ఎంటైర్ కమ్యూనిటీ. నేను కూడా యాజ్ ఎ క్రిస్టియన్ గా అదే దళిత్ గా చాలా చర్చిలల్లా చాలా ముస్లిం సంఘాలల్లా దళిత సంఘాలల్లా మీరు చెప్పండి, మేము ప్రేయర్ చేస్తాం వింటాం. కానీ ఈ ప్రేయర్ చేసి నేను బైబుల్ పట్టుకొని తిరగాలంటే రాజ్యాంగం ఆర్టికల్ 19, 14, 25, 26 అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది కూడా వీళ్ళందరూ తెలిసే విధంగా చెప్పండి అని కొన్ని ఒక 6 years నుంచి మాకు నడుస్తుంది, అవగాహన వస్తుంది. ఇలాంటి మరి మంచి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, వీళ్ళందరి శక్తి మాకే తెలుసు. మరి ఈ వరంగల్ చైతన్యవంతర ఏరియా పౌరుషాల గడ్డ ఉద్యమాల గడ్డ, ఈ ఉద్యమాల గడ్డ నుంచే మరి ఇక్కడి నుంచి కాజీపేట దర్గా నుంచి ఒక నాంది దేశానికే నాంది పలకాలే. ఎంతమంది బిల్లులు ఎవ్వరు వచ్చినా కూడా ఒక ఫార్మర్ లా కొట్లాడతాం. సిఎన్ఆర్సీ ఏ విధంగా
తుడిచిగా అదే విధంగా కొట్లాడతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మేము ఒకటాటి మీద ఉద్యమం చేశాం. ఈ రోజు కూడా మేమందరం కులాలకు, మతాలకు అతీతంగా ఈ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకించుకుంటూ మేము ముందుకుంటూ ఆ పూర్తి మద్దతు మీకు ఉంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.